అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు ర్యాలీ నిర్వహించారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని, చెరువులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో జనసేన నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేశారు. అమలాపురం పార్లమెంటు పరిధిలోని జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రొయ్యల రైతులకు విద్యుత్ సబ్సిడీతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని, రొయ్యల మేత ధరలు తగ్గించి సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులపై పెనుభారం పెట్టి ఇవాళ రైతులు అధోగతి పాల్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అస్తవాస చాలా మంచిది. ఆయన ఏ సమస్య అయినా సరే పట్టుకున్నాడంటే ఆ సమస్య పరిష్కార దిశగా ఖచ్చితంగా వెళ్తుంది. దాన్ని ప్రత్యేకంగా మా మిత్రులు రాజబాబు గారు, విధాన్ గారు మొదలుపెట్టినట్టు వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కళ్యాణ్ గారు అయితే ఎప్పుడైతే రాజబాబు గారి విషయం మనోహర్ గారి ద్వారా దృష్టిలో పెట్టినట్టే ఎమ్మటే వాళ్ళకి అండగా ఉందాం, మన రైతులకు చాలా అండగా ఉందాం. ఎందుకు దిగిరాదు ఈ ప్రభుత్వం? ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. మేము ఎక్స్పోర్టర్స్ వ్యతిరేకంగా ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే పోలంత విదేశీ వ్యాపారాలను తీసుకొచ్చి పెడతా ఉంటారు. తీసుకొచ్చిన చోట అది ఎక్కడ ఖర్చు పెట్టాలా? ఎక్కువ రైతుల మీద ఖర్చు పెట్టాలి ఈ ప్రభుత్వాలు అదైతే ఖర్చు పెట్టట్లేదు. నేను అడుగుతూ ఉన్నాను, సంవత్సరానికి ఉమామహేశ్వరరావు చెప్తా ఉన్నారు, సంవత్సరానికి 25,000 కోట్ల ఆదాయం పొందుతా ఉంది ప్రభుత్వం. పొందినప్పుడు కనీసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ సంవత్సరం కరెంట్ ఛార్జీలు మాఫీ చేయండి. ఎందుకంటే ఇంతకాలం మీరు ఆ రైతుల ద్వారా, ఆ రైతుల సంపాదన నుంచి మీరు పొందినటువంటి డబ్బుని ఈవేళ లేకపోతే వాళ్ళు కూర్చోబెట్టండి. వాళ్ళతోటి ఎవరితో కూర్చోబెడతారు? ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కనీసం కేవలం లక్షల మంది ఉంటే 400 మందితో మీరు ఒక సిట్టింగ్ పెట్టి తూతూ మాట చెప్పి చేసి పారేస్తా ఉంటారా? అది కాదు. ఆక్వా రైతులు కూడా సమస్య ఏంటి, ఎక్స్పర్ట్ కూడా సమస్య ఏంటి? కోనసీమ జిల్లా వాసులందరికీ కూడా నమస్తే. ఈ రోజున మా జనసేన కార్యక్రమాల్లో మీకు తెలిసిన గ్రహించే ఉంటుంది, అందరూ తెలిసిన విషయమే. మొట్టమొదటి నుంచి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం కాడి నుంచి కూడా మన పేదలకి, కార్మికులకి, కర్షకులకి, రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి అందరి తరఫున విద్యార్థులు ఉపాధి కోసం కూడా పోరాటం చేస్తున్నారు. జనసేన ఈరోజు ప్రత్యేకంగా ఆక్వా రైతుల ఆక్రమణ మీద దృష్టి పెట్టడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా నాకు తెలిసి మా కొద్దిగా ఒక అతను ఒకరోజు 300కి 100 కౌంట్ అమ్మాడు. ఒక వితిన్ 1 వీక్ 60కి ఏదో ప్రాబ్లం వస్తే వెళ్తే 180కి కూడా పడిన పరిస్థితి. అంటే ఒక టన్నుకి 50,000 నష్టపోయే పరిస్థితి. ఇకపోతే ఫీడ్ అయితే దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,600-1,800 రూపాయలు ఫీడ్ ఖరీదు ఉంటే ఈ రోజున 2,300 అది డబ్బు చెల్లిస్తే, లేదంటే 2,700 వరకు పెంచడం జరిగింది. దీనివల్ల ఎక్కువ పెనుభారం ఆక్వా రైతులు పడటం, దీనికి తగ్గట్టు రైతే రాజ్యం, రైతులే మా ప్రభుత్వం, రైతుల కోసం అని చెప్పే నాయకులందరూ కూడా